వెల్కమ్ బ్యాక్ టు హిడెన్ వరల్డ్. పార్ట్ 1లో డాట్ లవ్ పాస్ ఇన్సిడెంట్ లో ఆ రాత్రి ఏం జరిగిందో మనం చూసాం. 9 ఎక్స్పీరియన్స్డ్ హైకర్స్, ఒక మిస్టీరియస్ మౌంటైన్ మరియు ఇప్పటికీ ఆన్సర్ లేని ఎన్నో ప్రశ్నలు. కానీ అసలు మిస్టరీ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ కేసు వెనుక చాలా థియరీస్ ఉన్నాయి. అవలాంచీ, మిలిటరీ ఎక్స్పెరిమెంట్స్, సీక్రెట్ వెపన్స్, ఇంకా కొన్ని నమ్మలేని ఎక్స్ప్లెనేషన్స్. ఈ పార్ట్ 2లో డాట్ లవ్ పాస్ ఇన్సిడెంట్ వెనుక ఉన్న మేజర్ థియరీస్ అన్ని ఒక్కొక్కటిగా ఎగ్జామిన్ చేద్దాం. ఎవిడెన్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ మరి ఏ థియరీ ఎక్కువ కన్విన్సింగ్ గా ఉంది. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నా. లెట్స్ ఎంటర్ ద మిస్టరీ వన్స్ అగైన్. ద ఫస్ట్ థియరీ, అవలాంచీ థియరీ. ఇది చాలా మంది బిలీవ్ చేసే థియరీ. ఇన్ఫాక్ట్ 2020లో రష్యన్ గవర్నమెంట్ కూడా మోస్ట్ ప్రాబబుల్ ఎక్స్ప్లెనేషన్ అవలాంచీ అని అనౌన్స్ చేసింది. కానీ అది నిజంగా జరిగిందా, లేక ఈ థియరీ కూడా ఒక కవరప్పా? అవలాంచీ అంటే ఏంటి? అవలాంచీ అంటే మౌంటైన్ మీద ఉన్న స్నో ఒక పెద్ద స్లాబ్ లా బ్రేక్ అయి కిందకి స్లైడ్ అవ్వడం. ఇమాజిన్ చేయి, నైట్ బయట -30°C, అందరూ టెంట్ లో పడుకొని ఉన్నారు. సడన్ గా టెంట్ మీద పెద్ద సౌండ్, స్నో ప్రెజర్, టెంట్ కొలాప్స్ అయ్యే ఫీలింగ్. ఈ సిచ్యువేషన్ లో ఎవరైనా ఏం చేస్తారు? టెంట్ జిప్ ఓపెన్ చేస్తారా? లేదు, డైరెక్ట్ గా కత్తితో టెంట్ కట్ చేసి బయటకి పరిగెత్తుతారు. ఎగ్జాక్ట్లీ అదే డాట్ లవ్ హైకర్స్ కూడా చేశారు. టెంట్ ఇన్సైడ్ నుంచి కట్ చేశారు. మరి పోలీస్ ఎందుకు అవలాంచ్ అనుకున్నారు? బికాస్ కొన్ని ఎవిడెన్సెస్ అవలాంచీ థియరీకి సపోర్ట్ చేస్తాయి. ఎవిడెన్స్ 1, టెంట్ ఇన్సైడ్ నుంచి కట్ చేశారు అంటే వాళ్ళకి ఎమర్జెన్సీ అనిపించింది. ఇమీడియట్ డేంజర్, ఫియర్, పానిక్. అవలాంచీ వస్తే ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుతుంది. ఎవిడెన్స్ 2, వాళ్ళ ఫుట్ ప్రింట్స్ టెంట్ నుంచి ఫారెస్ట్ వరకు దొరికాయి. వాళ్ళు డౌన్ హిల్ వెళ్లారు. పోలీస్ చెప్పింది మేబీ సెకండ్ అవలాంచీ వస్తుంది అని భయపడి సేఫ్ ప్లేస్ కి వెళ్లారు అని. ఎవిడెన్స్ 3, 2020 రష్యన్ ప్రాసిక్యూటర్ ఇన్వెస్టిగేషన్. వాళ్ళు ఓల్డ్ ఫైల్స్ మళ్ళీ ఓపెన్ చేశారు, సైట్ విజిట్ చేశారు, కంప్యూటర్ సిమ్యులేషన్స్ చేశారు. కంక్లూజన్ ఏంటి? స్మాల్ స్లాబ్ అవలాంచీ. హైకర్స్ భయపడి టెంట్ వదిలేశారు. తర్వాత డార్క్నెస్ తో తిరిగి టెంట్ కనిపించలేదు, అందుకే హైపోథెర్మియాతో చనిపోయారు అని. అయితే మిస్టరీ సాల్వ్ అయిపోయింది కదా? ఆగు, ఇప్పుడే మిస్టరీ స్టార్ట్ అవుతుంది. ప్రాబ్లం 1, టెంట్ మీద స్నో ఎక్కడ? సర్చ్ టీమ్ 26 రోజుల తర్వాత టెంట్ ని కనిపెట్టారు. కానీ టెంట్ పూర్తిగా స్నో కింద బరీ అవ్వలేదు, ఆల్మోస్ట్ స్టాండింగ్ లోనే ఉంది. అవలాంచీ వస్తే టెంట్ ఎక్కడ, స్నో ఎక్కడ, హ్యూజ్ డెబ్రీస్ ఎక్కడ? చాలా ఇన్వెస్టిగేటర్స్ ఇదే క్వశ్చన్ అడిగారు. మేబీ స్నో మెల్ట్ అయిందేమో అని మీకు డౌట్ రావచ్చు. రష్యా వింటర్ లో -30°C దగ్గర ఈజీ కాదు, అందుకే చాలా ఇయర్స్ వరకు అవలాంచీ థియరీని రిజెక్ట్ చేశారు. ప్రాబ్లం 2, స్లోప్ చాలా ఫ్లాట్. అవలాంచీ రావాలి అంటే నార్మల్లీ స్లోప్ 30° కన్నా ఎక్కువ ఉండాలి. కానీ డాట్ లవ్ టెంట్ ఏరియా యావరేజ్ గా 23°. చాలా మంది అన్నారు ఇది అవలాంచీ రావడానికి సరిపోదు. కేస్ క్లోజ్, థియరీ రిజెక్ట్. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తున్నారు? బికాస్ 2021లో స్విస్ సైంటిస్ట్ జోహాన్ అండ్ అలెగ్జాండర్ ఒక డీటెయిల్ స్టడీ చేశారు. వాళ్ళు మౌంటైన్ ని 3D మోడల్ చేశారు, స్నో లేయర్స్ ని అనలైజ్ చేశారు. రిజల్ట్ ఏంటి తెలుసా? టెంట్ ఉన్న ఎగ్జాక్ట్ ప్లేస్ యావరేజ్ స్లోప్ కాదు, లోకల్ గా 28° ఉండొచ్చు అని ప్రూవ్ చేశారు. అంటే అవలాంచ్ పాసిబులా? పాసిబుల్, కానీ స్టిల్ నాట్ కన్ఫర్మ్డ్. ప్రాబ్లం 3, అవలాంచీ అయితే వాళ్ళు ఎందుకు తిరిగి వెళ్ళలేదు? ఇది నాకు పర్సనలీ మోస్ట్ డిస్టర్బింగ్ క్వశ్చన్. టెంట్ కి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. వాళ్ళ ఫుడ్, షూస్, వార్మ్ క్లాత్స్ అన్ని టెంట్ లోనే ఉన్నాయి. ఎక్స్పీరియన్స్డ్ హైకర్స్, మౌంటైన్ ఎక్స్పర్ట్స్. అవలాంచీ డేంజర్ అయిపోయాక ఎందుకు తిరిగి వెళ్ళలేదు? పోలీస్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే విజిబిలిటీ చాలా తక్కువ, స్ట్రాంగ్ వైండ్స్, టెంట్ కనిపించలేదు. ఈవెన్ రీఎన్హాన్మెంట్స్ లో కూడా 50 మీటర్స్ దూరం నుంచి టెంట్ చూడడం కష్టం అని కంక్లూడ్ చేశారు. కానీ ఎక్స్పీరియన్స్డ్ హైకర్స్ కదా, అట్లీస్ట్ ట్రై చేస్తారు కదా. ఎగ్జాక్ట్లీ, అందరూ అదే అంటారు. చాలా ఎక్స్పర్ట్స్ కి ఇది ఇంకా కన్విన్సింగ్ గా అనిపించలేదు. ప్రాబ్లం 4, బ్రోకెన్ బోన్స్. కొన్ని బాడీస్ కి సివియర్ చెస్ట్ ఫ్రాక్చర్స్, స్కల్ ఫ్రాక్చర్స్, కానీ బయట వోన్స్ ఆల్మోస్ట్ లేవు. పోలీస్ ఫస్ట్ లో కన్ఫ్యూజ్ అయ్యారు. కార్ యాక్సిడెంట్ లా ఇంజురీస్, కానీ అక్కడ కార్ లేదు. ఫైట్ సైన్స్ లేవు, ఎక్స్ప్లోజన్స్ ఎవిడెన్స్ లేదు. అవలాంచ్ అయితే ఈ ఇంజురీస్ ఎక్స్ప్లెయిన్ అవుతాయా? 2021 స్టడీ ప్రకారం ఎస్. సైంటిస్ట్ కంప్యూటర్ సిమ్యులేషన్ చేశారు. స్మాల్ స్లాబ్ ఆఫ్ డెన్స్ ను టెంట్ మీద పడితే హ్యూమన్ చెస్ట్ మీద చాలా ప్రెజర్ క్రియేట్ అవుతుంది. ఎక్స్టర్నల్ వౌండ్స్ లేకుండా ఇంటర్నల్ ఫ్రాక్చర్స్ రావచ్చు అని చూపించారు.
అవలాంచ్ థియరీ కరెక్ట్ అని ప్రూవ్ అయిందా అంటే లేదు. అదే ఇంట్రెస్టింగ్ పాయింట్. దీని గురించి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడుకుందాం. పాజిటివ్స్, టెంట్ ఇన్సైడ్ నుంచి కట్ చేశారు. హైకర్స్ సడన్ గా బయటకు వెళ్లారు. ఇంటర్నల్ ఇంజురీస్ ఎక్స్ప్లెయిన్ చేయగలదు. 2020 రష్యన్ ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ చేసింది. 2021 సైంటిఫిక్ మోడల్ కూడా పాసిబుల్ అని చెప్పింది. నెక్స్ట్ వన్, నెగిటివ్స్. సర్చ్ టీమ్ కి ఆబ్వియస్ అవలాంచి సైన్స్ కనిపించలేదు. స్లోప్ యాంగిల్ మీద ఇంకా డిబేట్ ఉంది. ఎక్స్పీరియన్స్డ్ హైకర్స్ టెంట్ కి తిరిగి ఎందుకు వెళ్ళలేదో క్లియర్ కాదు. కొన్ని ఇన్వెస్టిగేటర్స్ కి ఇంజురీస్ ఎక్స్ప్లెనేషన్ ఇంకా కన్విన్సింగ్ గా అనిపించలేదు. సో అవలాంచ్ థియరీ కరెక్టా లేక రాంగా? నా ఒపీనియన్ ఏంటి అంటే అవలాంచ్ థియరీ స్ట్రాంగ్ థియరీ, మేబీ మోస్ట్ సైంటిఫిక్ థియరీ. కానీ అది ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వదు. బికాస్ ఒక క్వశ్చన్ ఇంకా మిగిలిపోయింది. అవలాంచ్ వచ్చింది అనుకుందాం, హైకర్స్ బయటికి వచ్చారు అనుకుందాం. కానీ ఆ చీకటి ఫారెస్ట్ లో వాళ్ళు ఏం చూశారు, ఏం విన్నారు, ఎందుకు మళ్ళీ టెంట్ దగ్గరికి వెళ్ళలేదు? మేబీ అవలాంచి వాస్ ఓన్లీ ద బిగినింగ్, రియల్ మిస్టరీ. ఆ రాత్రి అవలాంచి తర్వాత ఏం జరిగింది అనేదే ఎవరికి తెలియదు. నెక్స్ట్ థియరీ, మిలిటరీ ఎక్స్పెరిమెంట్ థియరీ. ఇది డయట్ లవ్ పాస్ లో ఉన్న మోస్ట్ కాంట్రవర్షియల్ థియరీ. కొంతమందికి ఇది నాన్ సెన్స్, మరి కొంతమందికి ఇదే నిజం. మిలిటరీ థియరీ అంటే ఆర్మీ వాళ్ళకి హైకర్స్ తో ఏం పని? అదే ఇంట్రెస్టింగ్ పార్ట్. 1959 కోల్డ్ వార్, అమెరికా వర్సెస్ సోవియట్ యూనియన్. ఆ టైంలో సోవియట్ యూనియన్ సీక్రెట్ వెపన్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. మిసైల్స్, పారాషూట్ మైన్స్, రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అన్ని సీక్రెట్. అందుకే కొంతమంది అనుకున్నారు డయాట్లావ్ హైకర్స్ రాంగ్ ప్లేస్ లో రాంగ్ టైం కి వెళ్లారు అని. పోలీస్ కి మిలిటరీ మీద డౌట్ వచ్చిందా అంటే వచ్చింది. యాక్చువల్లీ సర్చ్ ఆపరేషన్ జరిగిన తర్వాత ఇన్వెస్టిగేటర్స్ కొన్ని క్లాత్స్ ని రేడియేషన్ కోసం టెస్ట్ చేశారు. అండ్ గెస్ వాట్, కొన్ని క్లాత్స్ మీద రేడియో యాక్టివ్ ట్రేసెస్ దొరికాయి. పోలీస్ ఫైల్స్ లో రేడియేషన్ గురించి మెన్షన్ ఉంది. కానీ ఎందుకు టెస్ట్ చేశారు, ఎందుకు కొన్ని క్లాత్స్ మాత్రమే రేడియో యాక్టివ్స్ అయ్యాయి, క్లియర్ ఆన్సర్ ఎవరు ఇవ్వలేదు. వెయిట్, రేడియేషన్ అంటే న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటా? మేబీ, కానీ అదే ప్రూవ్ చేయలేదు. ఇంకా షాకింగ్ ఏంటో తెలుసా? కేస్ క్లోజ్ చేసినప్పుడు ఒఫీషియల్ కంక్లూజన్ ఏంటి అంటే అన్ అన్నోన్ కంపైలింగ్ ఫోర్స్ కాజ్డ్ దేర్ డెత్స్, అంటే తెలియని ఒక శక్తి వాళ్ళని చంపింది అని. పోలీస్ కి కూడా ఎగ్జాక్ట్ ఆన్సర్ దొరకలేదు. ఆరెంజ్ బాల్స్ ఆఫ్ ఫైర్. ఇంకా ఈ థియరీని ఫేమస్ చేసిన ఒక ఇన్సిడెంట్ ఉంది. విట్నెసెస్ స్కైలో ఆరెంజ్ గ్లోయింగ్ బాల్స్ చూసామని చెప్పారు. సైలెంట్ గా మూవ్ అవుతున్నాయి, కొన్ని సెకండ్స్ కాదు చాలా సేపు. అవి స్టార్స్ కాదు, మెటోర్ కాదు. అప్పుడే రూమర్ స్టార్ట్ అయ్యాయి. మిలిటరీ మిసైల్సా, రాకెట్ టెస్టా, లేక సీక్రెట్ వెపన్సా? నిజంగానే ఆ లైట్స్ ఉన్నాయా అంటే విట్నెస్ రిపోర్ట్స్ లో ఉన్నాయి. ఇంకా చాలా రీసెర్చర్స్ అనుకుంటున్నారు ఆ లైట్స్ మిసైల్స్ లేదా మిలిటరీ ఫ్లైట్స్ అయి ఉండొచ్చు అని. కానీ అవి హైకర్ డెత్స్ తో సంబంధం ఉందా అంటే అది ప్రూవ్ అవ్వలేదు. థియరీ 1, ఇన్సైడ్ మిలిటరీ థియరీ, పారాషూట్ మైన్స్. ఈ మిలిటరీ థియరీలో మోస్ట్ ఫేమస్ వర్షన్ ఏంటి అంటే పారాషూట్ మైన్ థియరీ. పారాషూట్ మైన్స్ అంటే గ్రౌండ్ మీద పడక ముందే ఎయిర్ లోనే ఎక్స్ప్లోడ్ అవుతాయి, షాక్ వేవ్ క్రియేట్ చేస్తాయి. ఆ షాక్ వేవ్ మనిషి బాడీని బయట డ్యామేజ్ చేయకుండా లోపల సివియర్ ఇంజురీస్ క్రియేట్ చేయగలదు. ఎగ్జాక్ట్లీ డయాట్లావ్ బాడీస్ లో కూడా కనిపించినట్టు క్రష్డ్ డ్రేప్స్, బ్రోకెన్ స్కల్స్, మినిమల్ ఎక్స్టర్నల్ బోన్స్. వెయిట్, ఇది చాలా మ్యాచ్ అవుతుంది కదా? అవును, అందుకే చాలా మంది ఈ థియరీని సీరియస్ గా తీసుకుంటారు. దీని గురించి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, పాజిటివ్స్. ఆరెంజ్ లైట్స్ విట్నెస్ రిపోర్ట్స్, రేడియో యాక్టివ్ ట్రేసెస్ కొన్ని క్లాత్స్ మీద దొరికాయి, ఇంటర్నల్ ఇంజురీస్, పారాషూట్ మైండ్ షాక్ వేవ్ తో మ్యాచ్ అవ్వచ్చు. సోవియట్ యూనియన్ ఆ టైంలో మిలిటరీ టెస్ట్ చేస్తుండేది. నెక్స్ట్ వన్, నెగిటివ్స్. కానీ ఇక్కడ థియరీ వీక్ అయిపోతుంది. ఎందుకంటే ప్రాబ్లం 1, మిలిటరీ అటాక్ అయితే అక్కడ సోల్జర్ ఫుట్ ప్రింట్స్ ఉండాలి, వెహికల్స్ ఉండాలి, ఎక్విప్మెంట్స్ ఉండాలి. కానీ ఏమీ దొరకలేదు. స్నో అన్ని గుర్తులు చూపిస్తుంది, కానీ హైకర్స్ ఫుట్ ప్రింట్స్ తప్ప ఇంకేమీ లేవు. ప్రాబ్లం 2, మిసైల్ ఎక్స్ప్లోడ్ అయితే బర్న్ మార్క్స్ ఉండాలి, మెటల్ ఫ్రాగ్మెంట్స్ ఉండాలి, క్రేటర్ ఉండాలి. కానీ పోలీస్ కి అలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. ప్రాబ్లం 3, రేడియేషన్. ఇది బిగ్గెస్ట్ మిస్టరీ. రేడియేషన్ అన్ని క్లాత్స్ మీద లేదు, కొన్ని క్లాత్స్ మీద మాత్రమే ఉంది. సైంటిస్ట్ అంటారు ఆ హైకర్స్ లో కొంతమంది ముందే రేడియో యాక్టివ్ మెటీరియల్స్ తో వర్క్ చేశారు, అందుకే కాంటామినేషన్ అయి ఉండొచ్చు అని. కానీ అందరూ ఆ ఎక్స్ప్లెనేషన్ ని యాక్సెప్ట్ చేయరు. అంటే మిలిటరీ థియరీని ప్రూవ్ చేయలేకపోయారా? లేదు, కానీ కంప్లీట్ రిజెక్ట్ కూడా చేయలేకపోయారు. అదే ప్రాబ్లం. నౌ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇమాజిన్ చేయి, నైట్ 2 AM, కంప్లీట్ డార్క్నెస్, టెంట్ లో పడుకొని ఉన్నారు. సడన్ గా స్కైలో ఆరెంజ్ లైట్, హ్యూజ్ ఎక్స్ప్లోజన్ సౌండ్, గ్రౌండ్ షేక్ అవుతుంది. మీరు ఏం చేస్తారు? టెంట్ లో ఉంటారా లేక బయటకి పరిగెత్తుతారా?
నేనైతే ఆలోచించకుండా పరిగెత్తా. మేబీ డయాట్లావ్ హైకర్స్ కూడా అదే చేశారేమో. కానీ అక్కడ మిలిటరీ ఎక్స్పెరిమెంట్ జరిగిందా లేదా ఆ ఆరెంజ్ లైట్స్ కి ఇంకో ఎక్స్ప్లెనేషన్ ఉందా, అది ఇవాళ వరకు ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు. మిలిటరీ థియరీ కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తుంది, కానీ ఇంకో క్వశ్చన్ ని క్రియేట్ చేస్తుంది. ఒకవేళ మిలిటరీ కాదంటే ఆ ఆరెంజ్ లైట్స్ ఏంటి, ఆ రేడియేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, పోలీస్ ఎందుకు అన్నోన్ కంపైలింగ్ ఫోర్స్ అని రాశారు. మేబీ మిలిటరీ సీక్రెట్ ఉండొచ్చు, లేక మిలిటరీ కన్నా ఇంకేదో భయంకరమైన సీక్రెట్ ఉండొచ్చు. నెక్స్ట్ థియరీ ఇన్ఫ్రాసౌండ్ థియరీ. ఇది డయాట్లావ్ పాస్ లో ఉన్న మోస్ట్ సైకలాజికల్ అండ్ టెరిఫైయింగ్ థియరీ. ఎందుకంటే ఈ థియరీ ప్రకారం హైకర్స్ ని చంపింది ఒక మనిషి కాదు, ఒక యానిమల్ కాదు, కనిపించని ఒక సౌండ్. సౌండా? అది ఎలా పాసిబుల్? ఇన్ఫ్రాసౌండ్ అంటే మనకి వినిపించని లో ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్. 20 Hz కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ. మన ఇయర్స్ కి వినిపించవు, కానీ మన బాడీ, మన బ్రెయిన్ వాటిని ఫీల్ అవ్వగలవు. సైంటిస్ట్ చెప్పేది ఏంటి అంటే కొన్ని ఫ్రీక్వెన్సీస్ ఎక్స్ట్రీమ్ యాంగ్జైటీ క్రియేట్ చేస్తాయి, హార్ట్ రేట్ పెంచుతాయి, ఫియర్ క్రియేట్ చేస్తాయి. కొన్ని కేసెస్ లో హాల్యూసినేషన్స్ కూడా రావచ్చు. అంటే మనిషికి ఏం లేకపోయినా ఏదో ఉంది అని అనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ. ఇమాజిన్ చేయి, నైట్ మౌంటైన్ మీద హెవీ వైన్స్, టెంట్ లో అందరూ పడుకొని ఉన్నారు. సడన్ గా మీ హార్ట్ ఫాస్ట్ బీట్ అవుతుంది, బ్రీత్ కంట్రోల్ అవ్వదు, ఏదో భయంకరంగా దగ్గరికి వస్తుంది అని ఫీలింగ్. కానీ బయట ఏమీ ఉండదు, నథింగ్. కానీ మీ బ్రెయిన్ మాత్రం రన్ అని అరుస్తుంది. మీరు ఆలోచించకుండా టెంట్ కట్ చేసి స్నోలోకి పరిగెత్తారు. అదే ఇన్ఫ్రాసౌండ్ థియరీ. ఈ థియరీ ఎవరు చెప్పారు? 2001లో అమెరికన్ రీసెర్చర్ డానీ ఈచర్ ఒక థియరీ ప్రపోజ్ చేశారు. మౌంటైన్ షేప్ అండ్ వైన్ డైరెక్షన్ కర్మన్ వర్టెక్స్ అనే ఫినామినన్ క్రియేట్ చేస్తాయని, ఆ వర్టెక్స్ ఇన్ఫ్రాసౌండ్ జనరేట్ చేస్తాయని, ఆ సౌండ్ హైకర్స్ ని పానిక్ మోడ్ లోకి పంపించింది అని. కర్మన్ వర్టెక్స్ అంటే ఏంటి? రివర్ లో ఒక స్టోన్ పెడితే వాటర్ ఆ స్టోన్ చుట్టూ విల్పుల్ క్రియేట్ చేస్తుంది కదా, అంటే సుడిగుండం లాగా రౌండ్ గా తిరుగుతుంది కదా. అలానే వైన్ మౌంటైన్ ని హిట్ అయితే ఇన్విజిబుల్ ఎయిర్ వర్టిసెస్ క్రియేట్ అవుతాయి. కొన్ని సిచ్యువేషన్ లో అవి లో ఫ్రీక్వెన్సీ సౌండ్ జనరేట్ చేస్తాయి. అదే ఇన్ఫ్రాసౌండ్. పోలీస్ ఇన్వెస్టిగేషన్. పోలీస్ కి ఈ థియరీ తెలియదు. 1959లో ఇన్ఫ్రాసౌండ్ థియరీ లేదు. పోలీస్ ఫైల్స్ లో ఇన్ఫ్రాసౌండ్ అనే వర్డ్ ఎక్కడా ఉండదు. కానీ పోలీస్ చూసిన కొన్ని థింగ్స్ ఈ థియరీని ఇంట్రెస్టింగ్ గా మార్చాయి. ఎవిడెన్స్ 1, టెంట్ ఇన్సైడ్ నుంచి కట్ చేశారు, అంటే వాళ్ళకి సడన్ గా ఇమిడియట్ డేంజర్ అనిపించింది. ఎవిడెన్స్ 2, ఫుట్ ప్రింట్స్. వాళ్ళు పరిగెత్తలేదు, కామ్ గా ఫారెస్ట్ వైపు నడిచారు, షాక్ లో ఉన్న మనుషులు లా. ఎవిడెన్స్ 3, ఫైట్ సైన్స్ లేవు, యానిమల్ అటాక్ ఎవిడెన్స్ లేదు, ఎక్స్టర్నల్ ఎనిమీ ఎవిడెన్స్ లేదు, అంటే ఫియర్ సోర్స్ బయట ఉండకపోవచ్చు. వెయిట్, మరి బయట ఏం లేకపోతే వాళ్ళు ఎందుకు భయపడ్డారు? మేబీ వాళ్ళు దేనికి భయపడలేదు, వాళ్ళ బ్రెయిన్ క్రియేట్ చేసిన ఫియర్ కి భయపడ్డారు. దీని గురించి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, పాజిటివ్స్. టెంట్ ఇన్సైడ్ నుంచి కట్ చేశారు, ఎక్స్టర్నల్ అటాకర్ ఎవిడెన్స్ లేదు, సడన్ పానిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఫైట్ సైన్స్ లేకపోవడం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, వాళ్ళు హరీలో టెంట్ వదిలేసి వెళ్ళడం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది అయితే ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ గా ఉంది కదా. ఆగు, ఇక్కడే థియరీ కొలాప్స్ అవుతుంది. బిగ్గెస్ట్ ప్రాబ్లం బ్రోకెన్ బోన్స్. కొన్ని బాడీస్ కి రిబ్స్ క్రష్డ్, స్కల్ ఫ్రాక్చర్డ్, ఎక్స్టర్నల్ బోన్స్ ఆల్మోస్ట్ లేవు. సౌండ్స్ వల్ల బోన్స్ బ్రేక్ అవుతాయంటే కరెంట్ సైన్స్ ప్రకారం నో. ఇన్ఫ్రాసౌండ్ ఫియర్ క్రియేట్ చేయొచ్చు, యాంగ్జైటీ క్రియేట్ చేయొచ్చు, కానీ మనిషి చెస్ట్ ని క్రష్ చేయలేదు, స్కల్ ఫ్రాక్చర్ చేయలేదు. మరి ఈ ఇంజురీస్ ఎలా వచ్చాయంటే అదే ఈ థియరీకి ఆన్సర్ లేదు. సెకండ్ ప్రాబ్లం, సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. సైంటిస్ట్ కర్మన్ వర్టెక్స్ థియరీని వెరిఫై చేయడానికి ట్రై చేశారు, కానీ డయాట్లావ్ మౌంటైన్ ఎగ్జాక్ట్ కండిషన్స్ లో డేంజరస్ ఇన్ఫ్రాసౌండ్ క్రియేట్ అయింది అని డైరెక్ట్ ప్రూఫ్ దొరకలేదు. నో రికార్డింగ్స్, నో మెజర్మెంట్స్, నో ఎక్స్పెరిమెంట్స్. ఇది ఒక థియరీ మాత్రమే, ఇంట్రెస్టింగ్ థియరీ, కానీ ప్రూఫ్ లేదు. ద థర్డ్ ప్రాబ్లం, గ్రూప్ పానిక్. ఇమాజిన్ చేయి, ఒకరికి పానిక్ వచ్చింది అనుకో, సరే, ఇద్దరికి వచ్చింది అనుకో, సరే, కానీ అందరికీ ఒకేసారి 9 ఎక్స్పీరియన్స్డ్ హైకర్స్, మౌంటైన్ ఎక్స్పర్ట్స్ అందరూ సేమ్ టైంలో సేమ్ ఫియర్ ఫీల్ అయ్యారు, సేమ్ డెసిషన్ తీసుకున్నారు. అది పాసిబులా? సైంటిస్ట్ కూడా సర్టెనిటీతో చెప్పలేరు. నిజంగా ఇన్ఫ్రాసౌండ్ ఉంటే అది మాన్స్టర్ కన్నా స్కేరీ. ఎగ్జాక్ట్లీ. మాన్స్టర్ ని మనం చూడగలం, యానిమల్ ని మనం ఫైట్ చేయగలం, కానీ ఇమాజిన్, నీ ముందు ఏమీ లేదు, కానీ నీ బ్రెయిన్ నీకు నువ్వు డేంజర్ లో ఉన్నావు అని చెప్తుంది. నీ హార్ట్ రేస్ అవుతుంది, నీ బాడీ షేక్ అవుతుంది, నువ్వు ఆలోచించలేవు, నువ్వు పరిగెత్తలేవు, కానీ నువ్వు దేని నుంచి పరిగెత్తుతున్నావో నీకు తెలియదు. ఒకవేళ హైకర్స్ నిజంగా దీన్ని చూడకపోతే? అదే ఈ థియరీలో ఉన్న మోస్ట్ టెరిఫైయింగ్ థాట్.
ఒకవేళ వాళ్ళు భయపడిన థింగ్ అసలు ఎగ్జిస్టే అవ్వకపోతే, ఒకవేళ ఆ రాత్రి డాట్లవ్ పాస్లో హైకర్స్ని చంపింది స్నో కాదు, మిలిటరీ కాదు, ఏలియన్స్ కాదు, వాళ్ళ ఓన్ మైండ్ సెట్ అయితే? కానీ అప్పుడు ఇంకో క్వశ్చన్, బ్రోకెన్ రిప్స్ ఎలా వచ్చాయి, స్కల్ ఫ్రాక్చర్ ఎలా వచ్చాయి? అందుకే ఇన్ఫ్రాసౌండ్ థియరీ కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తుంది, కానీ చాలా పెద్ద క్వశ్చన్ని ఆన్సర్ లేకుండా వదిలేస్తుంది. మేబీ ఫియర్ వాళ్ళని టెంట్ నుంచి బయటకి తీసుకొని వచ్చింది, కానీ బయట వాళ్ళకి ఏం జరిగిందో అది ఇప్పటికీ మిస్టరీయే. సో ఇవన్నీ డాట్లవ్ పాస్ ఇన్సిడెంట్ వెనుక ఉన్న కొన్ని మోస్ట్ ఫేమస్ థియరీస్. అవలాంచీ థియరీ, మిలిటరీ ఎక్స్పెరిమెంట్ థియరీ, ఇన్ఫ్రాసౌండ్ థియరీ, మరియు ఇంకా చాలా మిస్టీరియస్ ఎక్స్ప్లెనేషన్స్. కానీ వీటిలో ఏది 100% కరెక్ట్ అని ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు. అందుకే 65 years తర్వాత కూడా డాట్లవ్ పాస్ మిస్టరీ ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ వెయిట్, స్టోరీ ఇక్కడితో కంప్లీట్ కాలేదు. ఎందుకంటే ఇంకా కొన్ని షాకింగ్ థియరీస్ ఉన్నాయి. సీక్రెట్ గవర్నమెంట్ కవరప్స్, అన్నోన్ క్రియేచర్స్, పారానార్మల్ ఎన్కౌంటర్స్, మరియు చాలా మందికి తెలియని హిడెన్ ఫ్యాక్ట్స్. మీరు పార్ట్ 3 కావాలి అనుకుంటే కామెంట్లో పార్ట్ 3 అని టైప్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మిస్టీరియస్, హిడెన్ సీక్రెట్స్ మరియు అన్సాల్వ్డ్ స్టోరీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నెక్స్ట్ మిస్టరీ అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంటిల్ దెన్, స్టే క్యూరియస్, స్టే మిస్టీరియస్. దిస్ ఈజ్ హిడెన్ వరల్డ్.